నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్లకు ముఖ్య గమనిక. కువైట్లో అనుమతి లేని చోట ఎవరైనా యూటర్న్లు చేస్తూ ట్రాఫిక్ కెమెరాలో చిక్కిన డ్రైవర్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ విభాగం వారికి సమన్లు పంపడం ప్రారంభించింది. అనాధికారిక యూటర్న్లకు జరిమానా మరియు ఇతర చట్టపరమైన చర్యలతో పాటు 60 రోజుల పాటు వాహనాలను జప్తు చేస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు ట్రాఫిక్ నిబంధనలు మరియు సూచనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది. రోడ్లపైన భద్రతను పెంచడానికి మరియు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి, తప్పుడు ప్రవర్తనలను నిరోధించడానికి తమ యొక్క తనిఖీలను కొనసాగిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో యూటర్న్ మనం చూసుకుంటే ఎక్కడైనా సరే అనుమతి లేని చోట మనం అయితే యూటర్న్ తీసుకోకూడదు. చాలా చోట్ల మనం చూసుకుంటే నో యూటర్న్ అని చెప్పేసి బోర్డులు అయితే ఉంటాయి. అటువంటి చోట కూడా ఎవరైతే యూటర్న్ తీసుకొని అవతలి రోడ్డు వైపు వెళతారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే 60 రోజుల పాటు వాహనాన్ని జప్తు చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.